దేవుని నామమున అందరికి వందనాలు. చిన్న వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘ ఆయుష్ చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతను చూపించేదను. దేవుడు మరి కొన్ని మాటలు దీవించను కాక మరి పరిశుద్ధ గ్రంథంలో మరి కీర్తనకారులో మరి ఆ యొక్క ఎక్స్పీరియన్స్, దేవునితో ఉన్న ఆ యొక్క అనుభవం, ఆయన పొందిన ఆ యొక్క విడుదలను బట్టి ఈ యొక్క వాక్యం రాయబడినట్టుంది. ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు మనని, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. మరి ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, తప్పిస్తాడంట. మళ్ళీ ఇంకేం చేస్తాడు, రెండవదిగా చివరి వచనం చూస్తే దీర్ఘాయుష్ చేత అతన్ని తృప్తిపరుస్తాడంట. రెండవది, శ్రమలో నేను అతను తోడే ఉండేదను. మరి దేవుడు మనకు తోడున్నప్పుడు మరి శ్రమ ఎందుకు వస్తుందండి మనకి? మరి ఆ శ్రమ దేవుడు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడు? మరి నేను అతనికి తోడే ఉందును, అతనికి నేను అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అయితే దేవుడు ఏమన్నాడు, మళ్ళీ సొల్యూషన్ కూడా దేవుడు ఇస్తున్నాడు. మన శ్రమకు ఖచ్చితంగా లోకంలో అవి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళు విడిపించి అతను ఏం చేస్తాడు, గొప్ప చేస్తాడంట. అంటే మనకి ఏదైతే మన జీవితంలో కొన్ని అనుమతి అవుతాయో అవి ఎలా ఉంటాయి, మనకి ఆశీర్వదకరంగా ఉంటాయని బైబిల్ వాక్యము మరి కీర్తనకారుడు మరి ఆ యొక్క వాక్యంలో రాయబడింది. దేవుడు మరి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అది మన జీవితంలో మనము అనుభవిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలా. ఎందుకంటే ఈ యొక్క అపోస్తల కార్యం 16:31 మరి ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు కదా, ఆయన బోధకుడు. అయితే ప్రభువు నమ్ముకున్న తర్వాత అందరూ అడిగారు, నీ యొక్క భార్య వీళ్ళంతా దేవుడు నమ్ముకోలేదు కదా, మరి పిల్లలు ఎవరు నమ్ముకోలేదు కదా అంటే ఆ యొక్క అపోస్తల కార్యం ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను నీ పిల్లలు దేవుని యందు మనం రక్షణ పొందితే ఏమవుద్ది, నిన్ను నీ పిల్లకాయలు నీ పిల్లలు నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. దేవుడు మనకి దాంట్లో వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ వాగ్దానము కదా ఎక్కడిది, 31వ వచనం 16:31 అపోస్తల కార్యంలో ఏమంటాడు, ప్రభువైన యేసునందు విశ్వాసించము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందరు అని చెప్పి ఏమన్నాడు. ప్రభువుని విశ్వాసం ఒకరు ఉంచితే ఏమవుతుందంటే అది కుటుంబంతో రక్షించబడుతుంది. దట్ ఈస్ ద ప్రామిస్ హాస్ గివెన్. మనకి మన ఇంట్లో ఆ యొక్క రక్షణ జరగట్లేదంటే మనం దేవుడిని ప్రేమిస్తున్నామా, దేవుడు నిజంగా నామమాత్రంగా ఉంటున్నామా, లేకపోతే నిజంగా దేవుడికి ఇష్టలుగా జీవిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. సంథింగ్ రాంగ్. ఎందుకంటే మన సాక్ష్యం లేకపోతే, క్రైస్తులకి మెయిన్ సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన, మన మాటలు కాదు కావాల్సింది. అనేక మార్లు మరి బోధించాను కదా, మనం చూసినప్పుడు మన ప్రవర్తన, మన శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మన మీద వ్యతిరేకత వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామో, మన క్షమాగుణం ఉందా, ప్రేమించే గుణం ఉందా, క్షమించే గుణం ఉందా, సహాయం చేసే గుణం ఉందా, ఇవి ముందు మన పిల్లలు కానీ మన కుటుంబంలో కానీ ఖచ్చితంగా చూస్తారు. అవి లేనప్పుడు కదా, ఇది చూడండి, ఒక పల్లెల్లో ఒకసారి వెళ్ళినప్పుడు సేవకుల పిల్లలే ఎంత భయంకరంగా ఉంటారు, రౌడీలుగా ఎంత ఘోరంగా బయట బూతులు మాట్లాడుతూ అలా ఉండేది. ఒకసారి వెళ్ళినప్పుడు కారణం ఏంటంటే వాళ్ళు మన లైఫ్ అని చూస్తారు. మనం చెప్పేది కాదు, మన నిజంగా దేవుడికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి అరే అలా ఉండాలి, మనం కూడా మన మీద ఆ గౌరవం అనేది పెరుగుతుంది. అయితే సరే, అయితే మనం ఇక్కడ
దేవుడు అతను నన్ను ప్రేమిస్తున్నాడు అని దేవుడు మనం ఎలా చూపించగలం దేవునికి? ఈ యొక్క మా లూకాసు వార్తలో క్షమించండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఏమైనా ఒక పరిసేయుడు యేసుప్రభుని భోజనాన్ని పిలిచాడండి. యేసుప్రభుని భోజనాన్ని పిలిస్తే అక్కడ ఏమైంది, అది ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఒక వ్యభిచార స్త్రీ, ఒక అపవిత్ర స్త్రీ వచ్చి ఆడ ఆయన ఎక్కడ వచ్చేసి అక్కడ ఆయన ఇది ఈ యొక్క చూడండి ఎక్కడది 8వ అధ్యాయము 36వ వచనం. పరిసేయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన అడిగాను. పరిసేయుని ఇంటికి వెళ్ళి భోజనం పైన కూర్చుండగా ఊర్లో ఒక పాపాత్మురాలు ఒక స్త్రీ పరిసేయుని ఇంటి భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి మునగతట్టు ఆయన పాదాల యొద్ద నిలబడి యేసు కన్నీళ్లతో ఆయన పాదం మీద తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఏం చేసిందని ఆ యొక్క అత్త తీసుకొచ్చి పోసి ఎంతో విలువైంది కదా. ఆ అత్తరు ఎలాంటిది అంటదంటే అది ఎలా సంపాదించింది, అది అపవిత్రమైంది. అయితే ఆమె ఈ కన్ఫ్యూజ్ ఒప్పుకుంది అన్ని యేసుప్రభుని చూసిన తర్వాత. అటువంటి ఆయన కన్నీటితో ఆ యొక్క దుఃఖంతో, ఆ బాధ, ఆ యొక్క ఆయన చేసిన ఆ యొక్క పాపాలన్నీ దేవుని గుర్తు చేసుకుంటూ ఏడుస్తా ఉంది. ఆ తల ఎంటుకలతో తుడుస్తా ఉంది ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. అప్పుడు అక్కడ పరిశీలన చూడు, ఈ పాపాత్మరాలు వచ్చి ఆయన దగ్గర ఇలా ఉంటే ఎలా ఇలా అంగీకరిస్తున్నాడు? మనం పరిశుద్ధులం కదా, మరి అపవిత్రాలు అన్నప్పుడు ఇక పేతురుకి ఏమన్నాడంటే ఇక్కడ మరి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ 47వ వచనంలో ఏమంటాడంటే, ఈమె విస్తారంగా ప్రేమించను కనుక ఈమె యొక్క విస్తార పాపలు క్షమించబడినని నీతో చెప్తున్నాను. ఎవరు కొంచెముగా క్షమించబడినో వారు కొంచెంగానే ప్రేమించరని చెప్పి ఏమంటుంది. మరి ఇప్పుడు మనం యొక్క సాక్ష్యాలు కొన్ని చూసినప్పుడు యొక్క రాజబాబు కానీ, ఈయన విజయవాడ రాజబాబు ఒకప్పుడు మంచి సేవ చేసేవాడు, చనిపోయాడు. ఆయన సాక్షి చూస్తే ఎంతో పాప జీవితంలో ఉంటాడు. ఆ యొక్క రోడ్డు మీద తాగేసి పడిపోయి ఉండేవాడు. అలాగే ఏసాను తీసుకున్నా అలాగే ఉండేవాడు. వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు ఎలా వచ్చారంటే డూ ఆర్ డై, ప్రభు కోసం సరిపోవడం, ప్రభు సేవ చేస్తాం, చంపేస్తే సరిపోతాం, ఇంకంతే, భయపడలేదు ఎక్కడ. మరి ఎంతో మంది అనేక ట్రైనింగ్లు తీసుకున్నారు కదా, ఎంతో మంది బైబుల్ ట్రైనింగ్కి వెళ్తున్నారు. అంటే ట్రైనింగ్ వెళ్ళడం తప్పు కాదు. హార్ట్ దేవుడి విషయంలో వీళ్ళు పాపం ఎక్కువ చేసి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పాపం ఆ యొక్క వెలుగులోకి వచ్చినప్పుడు కదా, ఆ పాపాన్ని తట్టుకోలేకపోయారు వాళ్ళు. ఇంత భయంకరంగా మా జీవితం ఉందా, ఇంత అపవిత్రమైన జీవితం ఉందా, ఇటువంటి పాపుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా కదా. ఇక చర్చిలో చెప్తా ఉంటాడు, అప్పట్లో ఆ యొక్క బానిసల్ని ఎన్నో వేలు పెట్టి కొనుక్కునేవాళ్ళు, వేలతో లక్షల పాట పాడేవాళ్ళు. ఆ రోడ్డు మీద తీసుకొచ్చి పట్టుకొచ్చి ఒక బానిస నిలబడి ఉన్నప్పుడు అది చాలా బలంగా మంచిగా ఉన్నాడంట. అంటే ఆ దృఢతను బట్టి బాగా ఎక్కువ పనికి వాడుకోవడానికి రేటు పెరుగుతూ ఉంటుంది. దాని మీద పాట పాడుతూ ఉన్నారు. అతనేమో 1000 అంటాడు, ఇంకొకతను 2000 అంటాడు, ఇంకోటి 10,000 అంటాడు, ఇంకోటి 20,000 అన్నాడు. ఆ పాట పెరిగే కొద్దీ భయం వేస్తా ఉంది. ఇంద్రబాబు నా మీద నాకు అంటే కదా, మన ల్యాండ్ ఏదైనా మంచి రేటు పోతే చాలా సంతోషపడతాం కానీ కదా, మన ల్యాండ్లు కానీ మనం కొనుక్కున్న బంగారు ఏదన్నా మార్కెట్లో ఇప్పుడు తక్కువ కొనుక్కుంటే ఇంకా ఎక్కువ పోవాలనుకుంటాం. కానీ మనలే ఏలపాటలు వేస్తున్నారంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అంటే ఎంత భయంకరంగా వాళ్ళు వాడుకుంటారు, బానిసలు ఎంత భయంకరంగా వాడుకుంటారు. అంత డబ్బులు పెడతారంటే వాళ్ళకి అతని మీద ఎంతగా వాడుకోవాలో, ఎంత లాభం రావాలా. అయితే అతను ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు అది 5,000 నుంచి 10,000 అయింది, 20,000 అయింది, లక్షలు అయిపోయింది, వేలలోకి వెళ్ళిపోయి, 1000 అయిపోయింది, లక్షలకు అయిపోయింది. ఇంకా అందరూ పాట ఆపేసిన తర్వాత ఒకడు మాత్రం ఒక అతను
ఎక్కువ పాట పాడి అతను తీసుకొచ్చి అతన్ని ఆ యొక్క బంధకాలు విడిపించేసి నువ్వు హ్యాపీగా స్వతంత్రంగా బతుకని చెప్పినప్పుడు ఆయన కన్నీటితో ఏడ్చాడంట. ఎంత భయం ఉంటుంది, తీసుకెళ్ళి ఎంత భయంకరంగా చేస్తారు కదా, కుక్క కంటే హీనంగా చూస్తారు అప్పుడు బానిసలు అంటే. చైన్తో కట్టేస్తారు, రోజంతా పని చేయించుకొని అన్నం పెడితే పెడతారో వాళ్ళ ఇష్టం, కొట్టొచ్చో చంపొచ్చు, ఏమి ఊరు అడగట్లేదు. ఎందుకంటే ఆ రైట్స్ అన్ని, ఆ యొక్క అథారిటీ, ఆ యొక్క పవర్ అంతా వీడికే ఉంటుంది. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు మనుషులు అప్పుడు బానిసలుగా. మరి అటువంటిది అంత డబ్బు అంతా అతను పెట్టి అతను కొనుక్కొని నిన్ను వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది? మరి అతను నా జీవితకాలము ఎలా ఉంటామో, నేను నా జీవితకాలము ప్రభు నేను నీ కాళ్ళ దగ్గరే ఉంటానయ్యా, నేను ఇంకెక్కడ పోనయ్యా అంటారు. ఎందుకంటే అంత మంచి మనిషి. ఆ డబ్బు అంతా కాదు, నువ్వు వెళ్ళిపో ప్రశాంతంగా, నువ్వు హ్యాపీగా మంచిగా బతుకంటే కదా ఆ యొక్క సంతోషం, ఆ యొక్క ఆనందం, నేను నీ యొక్క నా జీవితకాలం నీ దగ్గర ఉంటానయ్యా అంటారు. మరి అటువంటిది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఈ యొక్క పాపం అంతా చూసినప్పుడు, దేవుడు అన్ని క్షమించేసినప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుంది? అందుకే ఈ యొక్క వీళ్ళు వాళ్ళ సేవలో చనిపోవడానికి సిద్ధమైన అనేక మంది గొప్ప గొప్ప సేవకులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళ పాపం కనిపిస్తుంది. ఆ పాపం అంతా క్షమించేసి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, అపవిత్రుని కుమారుడుగా యాక్సెప్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? మరి అందుకే పేతురు వీళ్ళు సీమోను పేతురు వీళ్ళు పేతురు సీమోను ఈ యొక్క కదా అన్నదమ్ములు ఆ యొక్క వాళ్ళ దగ్గర పాలు చేసుకున్నప్పుడు కూడా ఆడగా ఫస్ట్ చేపలు పడలేదు, ఎంతో ట్రై చేశారు, మానవ ప్రయత్నం చేపలు ఏం పడినప్పుడు పోయి ఇంకా మళ్ళీ కుడిపక్క ఏమన్నప్పుడు చేపలు పడినప్పుడు పిగిలిపోయినాయంట. అవి చూసిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోని మీ దగ్గర ఉండలేమంటాడు. ఎందుకంటే భయపడిపోయారు ఎంత పరిశుద్ధుడు అని. అయితే నిన్ను మనుషులు బట్టే జాలరుగా చేస్తా అన్నాడు. ఇటువంటి పాపం చేసిన వాళ్ళ దేవుడు, ఇంత భయంకరంగా వాళ్ళ దేవుడు ఈరోజు గొప్ప సేవకులుగా ఉన్నారు. వాళ్ళ దేవుడు సేవకు పిలిచాడండి. నాట్ ఓన్లీ మనము ఆయన దగ్గర ఎక్కువ ప్రేమిస్తే ఆయన, అందుకే చూడండి ఈ యొక్క వ్యభిచార స్త్రీని మరియానే మొట్టమొదటి దేవుడు చనిపోయిన తర్వాత 3 రోజులు వేసిన తర్వాత మొట్టమొదటి ఎవరు కనిపించాడంటే వ్యభిచార స్త్రీని మరియా కనిపించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని అంతగా ప్రేమించారండి. ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి అంత, మిగతా వాళ్ళకి చిన్న అప్పు ఉంది, ఇంకొకరికి పెద్ద అప్పు ఉంది. దీంట్లో చెప్పి మన 7వ వచనంలో 7వ అధ్యాయంలో కొంతమందికి చిన్న అప్పు ఉంది, ఇంకొకరికి పెద్ద అప్పు ఉంది. ఒకరికి 100 రూపాయలు ఉంది, ఒకరికి 1,00,000 రూపాయలు ఉంది. 100 రూపాయలు క్షమించేసాడు, 1,00,000 రూపాయలు క్షమించేసాడు. ఎవరికి ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది? ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకే కదా దేవుడు. అలాగే వీళ్ళు కూడా అసలు ఆ లోకంలో ప్రతి ఒక్కరూ మన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నువ్వు పనికిరావు మన్ని కదా, వాళ్ళ దగ్గరికి ఎవరు పోలేరు, వాళ్ళ దగ్గర పోము. ఎందుకంటే మనకు కూడా చెడ్డ పేరు వస్తుందేమో వాళ్ళతో మాట్లాడితే కదా. ఈ యొక్క కస్టమ్స్, ఈ యొక్క ఆచారాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి ఏదైనా పోయి చెప్పాలన్నా కూడా వాళ్ళతో మాట్లాడితే ఆ యొక్క ఆ అపవిత్రత మనకు కూడా అంటగడతారేమో. కాబట్టి అందుకే సమరయ స్త్రీ కూడా మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం నీళ్ళు తోడు కాడికి వచ్చిందండి. అయితే యేసు ప్రభు ఒక్కడే వెళ్ళి అంత మాట్లాడాడు. ఆ మాట్లాడ ద్వారా ఆమె రక్షించబడింది, ఆమెతో పాటు ఆ యొక్క వాళ్ళ ఒక ఊరు కూడా సమరయ ప్రాంతం అంతా రక్షించబడింది. అటువంటి దేవుడు మరి వచ్చినప్పుడు మరి ఈ యొక్క స్త్రీ కన్నీటితో ఆ యొక్క నన్ను ఎక్కువ ఏమన్నాడు దేవుడు, ఇటువంటి స్త్రీలు ఇటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళు ఎంతగా ప్రేమిస్తాను. ఈ యొక్క ఆ రక్తం ద్వారా అన్ని కడిగివేయబడ్డాయి, ఇంకా ఏ యొక్క దోషం మనకు లేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క అజ్ఞాన దినము, మనకి వివేచన లేని దినము, ఈ యొక్క ఆచారాలతో లోకంలో వెళ్తున్నప్పుడు ఎన్ని చేసినప్పటికీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకోవడంట. దేవుడు అటువంటి దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవడంట. అందుకే చూడండి ఇక్కడ
కీర్తన 135 మాట ఉంటుంది చూడండి. 3వ అధ్యాయము 133వ అధ్యాయంలో, యెహోవా నీవు దోషం కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అంటే దేవుడు మరి ఏమిటంటే, కీర్తనగాడు ఏమిటంటే, మన యొక్క దోషాలని ఎవరన్నా నువ్వు కనిపెట్టి చూస్తే లెక్కేసుకుంటే ఆయన ముందు ఎవరు నిలబడగలరు? ఏ ఒక్కడు లేడు. ఆయన యొక్క ఏ ఒక్కడు పరిశుద్ధుడు లేడు ఈ లోకంలో. మన పుట్టుకతోనే పాపం, మన ఆలోచనతో పాపం, మన నోటితో పాపం, మన తలంపులతో పాపం, మన కంటితో పాపం, మన శరీరంతో పాపం. మన తెలియకుండా ఎంతమంది గాయపరుచుంటాం. తెలిసి చేసేది కాదు, తెలియకుండా ఎంతమంది మన మాటలు గాయపరుస్తాం. మన దగ్గర నవ్వుకొని వచ్చేస్తాం. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో బాధపడతా ఉంటారు. మనకు తెలియదు, ఎవరో ఎప్పుడో సందర్భం తెలిస్తే కానీ తెలియదు. అంటే మనం తెలియకుండానే ఎంతోమంది గాయపరుస్తుంటాం. చిన్న చిన్న మాటలు ఏముంది అనుకుంటాం. కానీ అటువంటి మనల్ని ఎన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము అసలు ఎక్కడ నిలబడగలం దేవుని దగ్గర, ఆయన పరిశుద్ధత ముందు. అయితే ఏమంటున్నాడు దేవుడు, ఆయన జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. అటువంటి వాళ్ళు దేవుడు క్షమిస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? గివ్ అప్ ఆ ఓల్డ్ నేచర్, ఆ యొక్క పాత జీవితాన్ని మనం వదిలేసి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనని ఆయన బిడ్డలుగా చేసుకోవడం కాదు, వాళ్ళని బలమైన పాత్రలుగా వాడుకుంటున్నాడు. ఆ యొక్క అపోస్తలులు పౌలుని తీసుకుంటే చూడండి, పౌలు గమానియేలు ఉన్నారు. గమానియేలుకి ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నాడు. అపోస్తలులు పౌలు సౌలుగా ఉన్నాడు. అంత జ్ఞానం పొందుకున్నప్పటికీ ఎంత క్రూరంగా ఎంతో మందిని కొట్టి జైలు వేసి చంపబడ్డారు అనేక మంది. అయితే ప్రభువు దర్శించినప్పుడు అన్ని వదిలేసి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చనిపోవడానికి సిద్ధం అయిపోయాడు ప్రభువు కొరకు. ఎంత రాళ్ళతో కొట్టారు అనేసారి కింద పడిపోయాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ లేచి వెళ్ళేవాడు. ఎంత ఆయన మరణాన్ని కూడా ప్రభు చాలు నాకు ఈ జీవితానికి, ప్రభువు నేను చూశాను, ప్రభు నాతో మాట్లాడాడు, ఎంత క్రూరుడుగా ఉన్నాడో అటువంటిది ఎప్పుడైతే ప్రభువుని చూశాడో, ప్రభు మాట్లాడాడో నా జీవితానికి సారు. కాబట్టి ప్రభు అపోస్తలుడు పౌలుని ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. కాబట్టి ప్రభు ఎవరిని వాడుకుంటాడు అంటే, మనకి ఆ యొక్క ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్, ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ప్రభు. ఏ విషయంలో ముందు నువ్వు ఉండాలి ప్రభు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనము మొగ్గుతా ఉంటాం, అబద్ధాలు చెప్తాం. ఎందుకంటే భయానికి. పేతురే శిష్యుడిగా ఉండి ఆయన యేసు ప్రభు ఎవరైనా నాకు తెలియదు అన్నాడు కదా. లూకాసు వార్త చివరి అధ్యాయంలో అనేక మార్లు 3 సార్లు బొంకాడు, నాకు తెలియదు అన్నాడు. కారణం ఫెయిల్ అయిపోయాడు దేవుని విషయంలో. దేవుడి కంటే లోకాన్ని చూశాడు పేతురు. దేవుని వైపు చూశాడు. ఒక నీటి మీద నడుచుకుంటా వస్తున్నాడు, మళ్ళీ ఒక్కసారి ఆ నీళ్లు ఆ యొక్క చిన్న ఆ హుంకార సౌండ్ వస్తున్నప్పుడు ఆ సముద్రంలో నీళ్ళ సైజు చూశాడు, భయపడ్డాడు, మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడే మన ఎదురు నిలబడినప్పుడు దేవుడు నమ్మలేకపోయాడు. మనతో కూడా దేవుడు, అందుకే మన జీవితంలో దేవుడు కొన్ని మనకు అనుమతిస్తూ ఉంటాడు. అందుకే చూడండి, శ్రమలో నేను అతను తోడే ఉండేదను, ఇప్పటి వరకు అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దేవుడు అతను నాకు మొరపెట్టగా నేను ఉత్తరమిచ్చేదను అంటాడు. అతను నన్ను ప్రేమించుండగా నేను తప్పించేదను. ఒక్కోసారి మరి మన ఫెయిల్ అయిపోయినా కూడా దేవుడు మనని పైకి లేపుతా ఉంటాడు. అయితే ఈ యొక్క ఎస్తేరు దాంట్లో మనం చూసుకుంటే ఇక్కడ 4వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఏమన్నారు, ఇక్కడ కూడా ఆ యొక్క మొర్దెకై అతని యొక్క ఒక పెద్ద తండ్రి మరి చనిపోతే ఎస్తేరు యొక్క అతన్ని దత్తత తీసుకున్నాడు, పాపని పెంచాడు, దేవుళ్ళ భయభక్తులు పెంచాడు. ఆ తర్వాత మరి ఈ యొక్క
బానిసలుగా పట్టుబడి ఉన్నారు అక్కడ వాళ్ళు. అయితే పార్సీలు కల్దీలు అయిపోయారు, కల్దీలు పార్సీలు వచ్చారు. బబులోన్ రాజ్యం ఎండ్ అయిన తర్వాత వీళ్ళు దేవుడి యొక్క దేవునికి అవిధేయతను బట్టి ఇజ్రాయెల్ అందరూ పట్టుబడ్డారు బానిసలుగా. మరి ఆ యొక్క బబులోన్ రాజ్యము నాశనం అయిపోయిన తర్వాత పార్సీలు వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మరి ఆ తర్వాత జరిగిన ఆ యొక్క కొన్ని పరిస్థితుల్లో మరి ఈయన రాణిగా చేశారు. ఎస్తేరుగా రాణిగా చేసిన తర్వాత అక్కడ ఒక అక్కడ మరి ఇక్కడ హామాన్ అనే ఒక అతను ప్రధానమంత్రిగా చేయబడినప్పుడు ఇక్కడ అందరు సాష్టాంగ పడుతున్నారు ఆయనకి. ఎందుకంటే అకార్డింగ్ టు అక్కడ ఆ యొక్క రాజరికం అక్కడ పరిస్థితులను బట్టి అందరూ నేల మీద మోకాళ్ళు ఉండి ఆయనకి సలాం చేస్తారు వస్తున్నప్పుడు. అయితే మొర్దెకై మాత్రం అలా బౌడౌన్ చేయలేదండి ఆయనకి. ఎందుకంటే మరి వాళ్ళు ఎందుకు నువ్వు చేయట్లేదయ్యా అంటే, దేవుడికి మాకు దేవునికి తప్ప మేము ఎవరికి మనుషులకి మేము మొక్కము. అయితే ఆ మాట ఆ ప్రధానమంత్రి దాకా వెళ్ళింది కదా. వెళ్ళినప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడు, మొదకై హామాన్ ఏమంటున్నాడంటే హామాన్ ఏమంటాడంటే అతను ఒక్కడే కాదు, అతని జాతిని మొత్తము నేను ఆ జాతి మొత్తం నశింపు చేయడానికి, ఇది ఇక్కడ చూడండి 3వ అధ్యాయంలో అంటాడు, మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యం అనేది మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహరోషు యొక్క రాజ్యం అంతటా మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించారు. ఒక్కడిని బట్టి దేవుని కోసం నిలబడితే అతనే కాదు, అతని స్వజనులందరూ చంపాలని అతను ప్లాన్ చేశాడు. మరి దేవుని కోసం నిలబడ్డాడు కదా, ఎందుకు మరి ఇటువంటి పరిస్థితి? ఒక్కోసారి చాలా దుఃఖము, చాలా బాధ వస్తుంది మనకి. మనం ఎవరైతే దేవుని కోసం నిలబడతామో మనకు రావాల్సిన మనకు జాబ్ రావాల్సింది వేరే వాళ్ళకి వస్తుంది ఆడదారులు. మనకు రావాల్సిన నిజంగా మనకు రైట్స్ నుండి మనం పొందుకోవాల్సిన అన్ని నష్టపోతా ఉంటాం. అయితే దేవుడు వదిలేసే దేవుడు కాదు. ఆయన శ్రమలో నీకు తోడుంటాను, హీ హాస్ గివెన్ ప్రామిస్. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. బైబిల్లో ఏ ఒక్క మాట కానీ ఆయన నెరవేర్చకుండా ఏది వదిలేదు మన జీవితాల్లో. ఎందుకంటే ఆయన యొక్క ప్లాన్ ఏముంది, మొర్దెకైని ఆయన ఆ యొక్క గొప్పగా ఆశీర్వదించాలన్నాడు. అయితే దేవుడు మన ఏదన్నా చేయాలన్నప్పుడు మొట్టమొదటి ఆయన పరీక్షిస్తాడు. మొర్దెకై కూడా ఆ రోజు సాష్టాంగం పడిపోయి ఉంటే అసలు మొర్దెకై ఎస్తేర్ అనేది ఉండేది కాదు, ఎస్తేర్ గ్రంథం అనేది ఉండేది కాదండి బైబిల్లో. అయితే మొర్దెకై ఈజ్ నాట్ బౌ డౌన్. ఆయన ఆ యొక్క సాష్టాంగ పడలేదు. వాడు దేవుని బిడ్డలో విగ్రహారాధన చేయరు. ఎవరు విగ్రహంగా ఉండకూడదు మన జీవితంలో. దేనిని ఎక్కువ ప్రేమిస్తుంటే అది కూడా విగ్రహమే. ఒక విగ్రహం అంటే ఒక బొమ్మే కాదు. డబ్బులు ఎక్కువ ప్రేమిస్తుంటే అది విగ్రహమే. నీ జాబ్ లైఫ్ అనుకుంటే అది కూడా విగ్రహమే. అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకి జీవితంలో మన ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఎవరున్నారే, యేసు ప్రభువు ఉండాలి. అయితే నామమాత్రంగా ఉన్నప్పుడు అనేక మంది తరతరాలుగా వస్తున్నారు, కానీ దేవుడు అనేక మందిని అన్నిల నుంచి లేపుకుంటాడు. అపవిత్రమైన జీవితంలో ఉన్న వాళ్ళని ఈ యొక్క వ్యభిచార స్థితిని దేవుడు వాడుకున్నాడు. ఆయన చివరి వరకు యేసు ప్రభుకి సపర్య చేసింది మరియానే, మగ్దలేనే మరియా. చివరిలో ప్రభు కనబడింది కూడా మొట్టమొదటి ఆంకే. అంటే ఆ స్పిరిచువాలిటీ, ఆ యొక్క దేవుని విషయంలో ఎవరు ఎంతగా నిలబడుతున్నారు. ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చర్చిల్లో ఉంటున్నారు. కొంతమంది రక్షణ పొంది మారు మనసు పొంది దే సబ్మిట్ లైఫ్. వాళ్ళ యొక్క లైఫ్లోనే అలా చేంజ్ చేస్తుంది. మనం ఏమో బైబిల్ చదువుతున్నాం, అన్ని ఫాలో అవుతున్నాం,
మన ప్రవర్తనలో మార్పు లేదు, మన ఆలోచనలో మార్పు లేదు, మన జీవితంలో మార్పు లేదు. కొంతమంది చాలా తక్కువ టైంలో దేవుని తెలుసుకోవడం, వాళ్ళకి దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు రావడం, ఆ మందిరానికి రావడం, ఆ మందిరాల్లో అద్భుతంగా వాళ్ళు దేవుని కోసం అన్ని వదిలేసుకోవడం, బైబిల్ ఆ యొక్క దేవుని విషయంలో ఫస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉండడం, ఆ పనుల్లో కానీ, దేవుని విషయంలో కానీ, పరిచర్ల విషయంలో కానీ, పిల్లల్ని పెంచే విషయంలో కానీ, ఆ దాతృత్వ విషయంలో కానీ, సహాయం చేసే విషయంలో కానీ, తక్కువ టైంలో దేవుడు వాళ్ళు వాడుకుంటున్నాడు. వాళ్ళు ఎక్కడికో మంచిగా ఆశీర్వదించబడి పెద్ద సంఘాలనే వాళ్ళ ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఫస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మొదకై సిగ్గుపడలేదు, భయపడలేదు. సౌలు అయితే, ఇంకో సౌలు అయితే, కింగ్ సౌలు కదా, రాజు అయితే వాళ్ళంతా ఫిలిష్తీయుల పైకి వచ్చేస్తున్నారని చెప్పేసి ఆ యొక్క బలి అర్పణ సమూయేలు చేసిన మనోడు చేసాడు. ఎందుకని బైబిల్లో రాయబడ్డాయి. అది దేవునికి విరోధం అది, కానీ చేశాడు. ఏమైంది చివరికి? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవునికి దూరస్తుడు అయిపోయాడు. దేవుడు ఇచ్చే ముందు, ఇవ్వక ముందు చాలా హంబులుగా ఉన్నాడు. దేవుడు రాజు చేయక ముందు దాంకున్నాడు వస్తువుల కింద, సామాను ముందు దాంకునేవాడు. అభిషేకం భయపడ్డాడు. నా జాతి ఏంది, నా తక్కువ జాతి, నన్ను దేని పనికి వస్తానన్నాడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో, కంఫర్ట్ లైఫ్ వచ్చిందో, అన్నీ వచ్చినాయో, దాన్ని బలవంతంగా పెట్టుకోగలను. దేవుడు సహాయం నాకు అవసరం లేదు. దేవుడు చేస్తాడో చేయడు. ఈ డౌట్ అబౌట్ గాడ్. అందుకే దేవుడు ఎక్కువ మనం పరీక్షించేది, బాగా ఆశీర్వదించబడిన తర్వాత ఎక్కువ పరీక్షిస్తాడు. ఎప్పుడు పరీక్షిస్తాడు? ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు ప్రభు కోసం నిలబడతా ఉంటారు. అన్ని శ్రమల్లో బాగా భారంగా ఉంటారు, ప్రార్థన అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే కంఫర్ట్ లైఫ్ వస్తుందో, అన్ని మనకు మంచి జాబ్ వచ్చి, మరి కుటుంబంగా అయ్యి, పిల్లలు వచ్చి, అందరు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా దేవుడి మీద నమ్మం. దేవుడి కంటే మన జ్ఞానం ఎక్కువైపోద్ది. ఇంకా సాతాను స్వరం అంటాం. ఆ యొక్క ఆదాము అయితే ఎలా ఇన్నిందో, ఆదాము అవ ఉన్నప్పుడు ఆదాముని వదిలేసి అవ వెళ్ళిపోయింది. ఎందుకంటే కంఫర్ట్ లైఫ్ అన్నీ ఉన్నాయి. ఇద్దరు కలిసి ఉండమని దేవుడు అంటే లేదా కలిసి దూరంగా వెళ్ళిపోయారు, పాపంలో పడిపోయింది. ఆదాము అనేది స్పీక్ అబౌట్ గాడ్. ఆ రిలేషన్ అనేది ఎప్పుడు మనకుంటే, దేవుడి మీద ఆధారపడి ఉంటే, ఆదాము సపోర్ట్ ఉంటే ఇద్దరు పాపాన్ని జయించగలరు. సపోర్ట్ ఎప్పుడు దేవుడు సపోర్ట్ మనకు ఉండాలి. ఒంటరిగా ఇప్పుడే వెళ్తాము, సాతాను కూడా దాడి చేసేది ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేస్తుంది. అందుకే మూడు పేట తాడు ఎంత ఉంటుంది? చాలా బలమైందంట. ఆ తాడు ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాన్ని ఎవరు తెంపలేదు. ఒక్క తాడు అయితే ఈజీగా తెంపేయచ్చు. అది ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడున్న దేవుని సహవాసం ఉండాలా, మందిరం ఉండాలా, మందిరంలో గడపాలా సమయం దొరికినప్పుడు. బిల్డ్ అవర్ స్పిరిచువాలిటీ. మన యొక్క ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పెంచుకోవడానికి మనం ఎప్పుడు ఆ యొక్క ప్రేమ కలిగి ఉండాలి. సరే, అయితే ఇక మొర్దెకై జీవితం తీసుకుంటే ఆయన భయపడలేదు. మొట్టమొదట చూడండి, రాజు తర్వాత మంత్రి హామాను, ఆయన తలుపు దగ్గర కాపలాదారుడు. ఇట్స్ నాట్ గుడ్ పొజిషన్ ఆల్సో. కొంచెం గుడ్ పొజిషన్ అయితే పర్లేదు అనుకోవచ్చు. ఆ రోజు అతను చంపేయచ్చు, అప్పటికప్పుడు తీసుకెళ్ళి చంపేయచ్చు. అయితే భయపడలేదు. ఫస్ట్ దేవుడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఆ యొక్క దేవుని గాయపరిచేది నాకు ప్రాణపోయినా పర్లేదు, దేవుని గాయపరిచేది నేను నిలబడ్డాడు. శ్రమ వచ్చింది, తీసుకెళ్లి జైల్లో వేశారు. అందరి మీద ఒక నోటీసు కూడా తాకీదు రాయిచ్చాడు హామాను, రాజుని ఒప్పించి. అందరు చంపాలనుకున్నారు. ఒక్కరోజు అందరు కాయిస్తున్నారు. ప్రభువు నమ్ముకున్నా అందరిని చంపాలని ఒకే రోజు ప్రపంచ దేశం అంతా, ఆ యొక్క ప్రాంతాలంతా
ఆ యొక్క పార్సీ ఆ యొక్క అదే రాజ్యంలో ఎవరున్నారు మొత్తం మొత్తం ఒకే రోజు చంపేయాలి. తాకీద్ అంతా వెళ్ళింది, ఒక్క రోజులో చంపేయాలి. అయితే దేవుడి పరిస్థితులు టర్న్ చేస్తాడు. బాగా మనం కూడా ఎంతో కష్టపడతాం, బాగా చదువుతాం, మనకు రావాల్సింది వెళ్ళిపోద్ది మన చేతిలో నుంచి. నమ్మకంగా, హానెస్ట్గా, యథార్థంగా ఉంటే ఒక్కసారి చాలా దుఃఖం వస్తుంది. మనకు రావాల్సిన ప్రమోషన్స్ వెళ్ళిపోతాయి. మనం బాగా ఈసారి బాగా సెటిల్ అయిపోతాం అనుకుంటేలో అలా దూరం వెళ్ళిపోయాడు, ఎక్కడో పడిపోతాం. అయితే దేవుడు నమ్మకమైన దేవుడు, ఎందుకంటే గాడ్ విల్ అలో థింగ్స్. బెంగళూరులో కొన్ని సంవత్సరాల క్రితము నాది కాంట్రాక్ట్, సాఫ్ట్వేర్లో కాంట్రాక్ట్ అంటే కూలి పని లెక్క. అక్కడ అయిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేది, కాకపోతే ఏసీ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ 3 నెలలు ఉంటే 3 నెలలు వర్క్ అయిపోయిందంటే వెనక్కి వచ్చేయాలి. ఇంకా తర్వాత జాబ్ ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు. ఆ సమయంలో ఎవరైతే బాగా పని చేస్తారో కొంతమందిని వాళ్ళు పర్మనెంట్ చేసుకుంటారు. బాగా పని చేస్తే అందరూ కష్టపడ్డాం, మంచి పేరు వచ్చింది. యుఎస్ నుంచి కూడా నాకు మంచి పేరు వచ్చింది. వాళ్ళకి చేసిన వాళ్ళందరూ బాగా అప్రిషియేట్ చేస్తూ బాగా మంచి మంచి మెయిల్స్ అన్నీ వచ్చినాయి నాకు. అబ్బా ఈసారి ఇంకా అయిపోతుంది, వర్క్ అయిపోతుంది, నేను పర్మనెంట్ అయిపోతాను, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా హ్యాపీగా ఉండేను. దాదాపు ఒక టీమ్ లీడర్గా ఉండే నా కింద దాదాపు 7 మంది పైన ఉన్నారు, 7-8 మంది పైన ఉన్నారు నా కింద పనిచేస్తున్నారు. అప్పుడు మంచి పేరు వచ్చింది. ఒక సిచ్యువేషన్లో అసలు అందరు చేతులెత్తే టైంలో దేవుడు అద్భుతంగా సహాయం చేసి ఆ యొక్క నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళిపోచ్చేసింది మొత్తం. అప్పుడు మంచి పేరు వచ్చింది. అలా పైన యుఎస్లో కూడా మంచి మంచి లీడర్, బాగా హ్యాండిల్ చేస్తున్నారు టీంని. ఈయన వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఈసారి నేను పర్మనెంట్ అయిపోతాను ఇక్కడ. ఆడు పర్మనెంట్ అయిపోయి ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అలా అనుకుంటారు ఆడ. ఎందుకంటే వాళ్ళు మనం తీసేయాలన్నా కూడా 3 నెలల శాలరీ ఇచ్చి పంపిస్తారు. 3 నెలల శాలరీ అంటే ఇంకా బయట జాబ్ చూసుకోవాలని కూడా మాకు చాలా టైం ఉంటుంది, అంత ఈజీగా తీరు. అలా బాగుంది, అందరూ ఇంకా మంచి పేరు వచ్చేసింది, ఇంకా తిరుగులేదు నాకు ఇంకా ఈసారి అని. మేనేజర్ కాడికి అన్ని వెళ్ళి మా అధికారులందరికీ వెళ్ళింది. పొద్దున ఇంకా వచ్చి ఇంకా నేను పర్మనెంట్ అయిపోతానులే, రేపు మార్నింగ్ నాకు అంతా కన్ఫామ్ అయిపోద్ది, అందరూ తీసుకున్నారు, అందరు ఇన్పుట్ తీసుకున్నారు, ఇంకా అయిపోద్ది అనుకున్నాం. వచ్చిన తర్వాత చూస్తే నేను తప్ప నా కింద టీంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు దాదాపు అందరూ పర్మనెంట్ అయిపోయారు. ఎవరెవరు కాంట్రాక్ట్లు ఉన్నారో అందరూ పర్మనెంట్ అయిపోయారు, నేను ఒక్కడిని అవ్వాల. అది చాలా ఏంది ప్రభువా, నేను ఎంత కష్టపడుతుంది, మంచి పేరు వచ్చింది నాకు, ఈ యొక్క నేను ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు మంచిగా అనుకుంటుని. అయితే నేను తప్ప అందరికి నాకింత పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చావు, నేనేమో నాకు మాత్రం అవ్వలేదు అన్నప్పుడు నాకు దేవుడు 91వ వచనంలో ఆది కీర్తన 91వ అధ్యాయంలో నాకు 7వ వచనం ద్వారా దేవుడు బాగా ఒక మాట మాట్లాడాడు. నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది పడినాను, అపాయం నీకు నీ వద్దకు రాదు అన్నాడు. తర్వాత వచ్చేసాను. అయితే ప్రభు అయితే కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. ఎంతున్నా దేవుళ్ళలో ఉన్న మన కష్టం వచ్చినప్పుడు మన పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రభు దగ్గర ఏంది ప్రభా అనుకున్నప్పుడు వచ్చాను. దాదాపు 3 నెలల పైనే ఖాళీగా ఉన్నాను. ఆ 3 నెలల శాలరీ ఇచ్చారు మా కాంట్రాక్ట్ కంపెనీ. ఇంకా 4వ నెలలో ఇంకా తీసేస్తామని చెప్పేసారు. దాదాపు చాలా మంది చేశారు, ఇంకా నేను లాస్ట్ మిగిలి ఉన్నా. ఆ యొక్క చివరిలో నాకు ఇక్కడ కాదు కానీ దుబాయ్లో జాబ్ వచ్చింది నాకు. వాళ్ళ ద్వారా దుబాయ్ పంపించారు, మంచి శాలరీ. అక్కడ ఉన్న శాలరీ ఇండియా శాలరీకి అలా వెళ్ళిపోయింది. ఇక్కడ శాలరీ చూసుకుంటే అసలు అర్థం కాల, ప్రభా ఏంది ప్రభా. లాస్ట్ మళ్ళీ ఇంటర్వ్యూ కూడా పెట్టించారు ఇంకోటి, దానికి ముందు ఇంకా వేరే కంపెనీకి, అది ఫెయిల్ అయిపోయింది. దాంట్లో కూడా చిన్న ఒక అబద్ధం చెప్పమన్నారు. నువ్వు చెప్పు, తర్వాత మేము హ్యాండిల్ చేసుకుంటాం, మా మేనేజర్ చెప్పాడు. చెప్పలేదు, అది రాలేదు. పిలిచి పిచ్చితిట్లు తిట్టారు. నువ్వు అబద్ధం చెప్పుంటే, ఒక మాట చెప్పుంటే తర్వాత మేము చూసుకునేవాళ్ళం కదా, ఒక మాట నాకు వచ్చని చెప్పవచ్చు కదా. ఒక టెక్నాలజీ నాకు రాదు, తెలియంది,
ఒకసారి అలాగే ఉంటుంది, పీకల దాకా వెళ్ళిపోతుంది, ఇంకా అయిపోయింది లైఫ్. ఇప్పుడు లాస్ట్ అందరు కళ్ళ ముందు అందరు ఉద్యోగాలు పోయినాయి, నేను ఒక్కడిని మిగిలాను. నేను ఒక మాట చెప్తే ఆ జాబ్ నాకు వస్తుంది. దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే, ఎందుకంటే వి ట్రస్ట్ ఆన్ గాడ్, దేవుడి మీద ఆధారపడాల, మన జ్ఞానం మీద, మన సొంత సెల్ఫ్ కదా. అందుకే దేవుడు అనేకమైన రాయబడ్డాయి. జోసఫ్ కాడి నుంచి మొర్దెకై, అనేక మంది దేవుని కోసం నిలబడ్డారు, అనేకమైన వచ్చినాయి. అయితే అక్కడ ఒప్పుకోలేదు, నాకు తెలియదు అని చెప్పాను. ఒక మాట తెలియదు అని చెప్పేదానికి అయిపోయింది. ఇంక తెల్లారికి ఇంక తీసేస్తాను ఒక టైంలో. మళ్ళీ ఒక ఇంటర్వ్యూ వచ్చి, అంటే గాడ్స్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఆ ముందు కంపెనీలో 12 అయి ఉంటే వేరు, ఆ యొక్క ఇండియాలో మామూలుగా అందరితో పాటు ఉండేవాడినేమో. అయితే అక్కడ ఆయన ప్లాన్ అక్కడ కాదు, మనం ఎక్కడో ఉంచాలనుకుంటాడు. ముద్దగాని కూడా ఆ గేట్ కాడ ఉంచాలనుకోవాలా. గేట్ కాడ ఎందుకు ఉంచాడంటే, గాడ్ వాంట్ టు టెస్ట్, ముద్దకాయని పరీక్షించాలా. దేవుడు పరీక్షిస్తాడు ఖచ్చితంగా. నిజంగా ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. దిస్ ఇస్ 100% కరెక్ట్. ఆయన మనం ప్రేమిస్తున్నామంటే వీ స్టాండ్ ఫర్ గాడ్. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మొదట చేసేది ఏంది? శ్రమలో నీకు నేను అతనికి తోడే ఉండేది. తర్వాత మన శ్రమలో దేవుడు సహాయం చేస్తాడు. మన ఫుడ్ తీసేయడు, బెడ్ తీసేయడు, ఏం తీసేయడు. కొంచెము అయితే భయపడతాడు సాతాన్ ఎలా ఉంటుంది? గర్జించే సింహం అలా ఉంటుంది. అయిపోయింది లైఫ్, చేతులాగా పోగొట్టుకున్నావు. ఒక మాట చెప్పుంటే అయిపోయేది కదా. ఒకటి వాళ్ళ చాలా రికమెండేషన్ చేసుకుంటే నీ జాబ్ వచ్చేసేది కదా. మనం అనుకుంది ఆ జాబ్ వచ్చింది అని మనం చాలా హ్యాపీ అవుతాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీలతోనో రికమెండేషన్ చేసుకుంటాం, మనకు ఆ జాబ్ రాదని. కానీ దేవుడికి దేవుడి కోసం నిలబడి ఆ రికమెండేషన్ వద్దు, వాళ్ళకి ఏం లంచాలు ఏం వద్దు, నేను నిలబడతాను నీకోసం ప్రభువా, నువ్వు ఏమి ఇచ్చినా తింటాను ప్రభువా అంటే అసలు ప్లాన్ వేరుగుంటది. అది అనిపించినోడికి తెలుస్తుంది. మనం అబ్బాయి ఇది వచ్చింది, ఇట్లా గడిచిపోతే దీనిలో రోజు శ్రమ, వాళ్ళతో అవమానాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అయినా మనం ముందు పోతా ఉంటాం. మళ్ళీ దేవుడు క్షమిస్తాడు, దాంట్లో కూడా ఆశీర్దిస్తే మన బ్రెడ్ అండ్ బటర్ ఇస్తాడు, ఇవ్వడం చెప్పట్లేదు. మళ్ళీ క్షమాపణ అడుగుతాం కదా. దేవుడు మంచి దేవుడు కదా, ఇంకా అయిపోయారు చచ్చిపోవాలండో దేవుడు. నా మాట లేదు, ఎందుకంటే పేతురు కూడా బొంకాడు, మళ్ళీ వచ్చాడు. ఎందుకంటే దేవుడు మన బిడ్డలో వదులుకోడు. అయితే ద లైఫ్ ఈజ్ డిఫరెంట్. నేను ఆ రోజు ఎందుకు చెప్తానంటే, నా ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఆ రోజు ఓకే అని ఉంటే నాకు అది రోజు రాత్రి 2 దాకా పని చేస్తాను ఒక్కొక్కరు. తర్వాత తెలిసింది తెల్లారి 2 దాకా. సాటర్డే లేదంట, సండే దాకా. సండే హాలిడే సాఫ్ట్వేర్లో. ఎప్పుడు గొడవలే, ఎప్పుడే వార్నింగ్ మెయిల్సే, ఎప్పుడు గొడవలు కొట్టుకుంటా ఉంటారు. వచ్చేసి మావాడు వచ్చి, ఒక అతను వచ్చి, అన్నా నువ్వు చాలా లక్కీ అన్నా, నువ్వు దాంట్లో పడి ఉంటే నాశనం అయిపోయాడు. అసలు ఒక మాట చెప్పుడు జాబ్ వచ్చి ఉండేది. అయితే దేవుడు ఇచ్చేది సంతోషం, సమాధానం ఉంటుంది. మనుషులు ఇచ్చేది అన్ని పోగొట్టుకుంటాం, డబ్బులు వస్తాయి అంతే. అది కూడా నిలబడతాం. అది ఏదో విధంగా పోతా ఉంటాయి, ఆ ఖర్చులకి, ఆ రోగాలని, అయ్యని పోతా ఉంటుంది, చేతిలో నిలబడతాం. ఎందుకంటే దేవుడు ఇచ్చింది కాదు కదా. మనం అనుకుంటాం, అబ్బా దేవుడు ఎట్టొకటి సాధించేసాం, అమ్మాయి నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాం. అయితే అది చాలా కష్టమే. దట్ ఈస్ ఆ స్పిరిచువాలిటీ దేవుని దగ్గర ఉంటే డిఫరెంట్. అయితే దేవుడి శక్తిని బట్టి, ఏదో నీతిమంతులు అని కాదు, కానీ దేవుడితో మనం ఉన్నప్పుడు ఆ శక్తి దేవుడిస్తూ ఉంటాడు. ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు దేవుడు? మరి దుబాయ్ దాకా తీసుకెళ్ళాడు. తర్వాత ఇప్పుడు అబుదాబి దాకా తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చేది వేరుగా ఉంటుంది, మనం సంపాదించినది వేరుగా ఉంటుంది. ఎక్కడో ఆగిపోవాల్సిన వాడిని దేవుడు అలా తీసుకొచ్చాడు. మొదకాయ కూడా ఆ రోజు ఒక్కసారి బొంకుంటే, అందరూ సలాం పెడుతున్నారు, మనం కూడా సలాం పెట్టేసి ఒక మోకాళ్ళ మీద ఇటు వంగేస్తే, ప్రభా నువ్వే నా దేవుడు సవ్యా అంటే, అసలు ఆయన హ్యాపీగా మంచిగా గడిచిపోతుండేది. ఆ యొక్క ఆ గేట్ దగ్గర కాపలా ఉండేవాడు, అందరికి సలాం పెట్టుకుంటూ
నిలబడేవాడు. అయితే మొర్దెకాయి సాష్టాంగ పడలేదు. వాట్ ఎవర్ అగెనిస్ట్ టు ద గాడ్, ఈ స్టాండ్ ఫర్ గాడ్. దే ఫాలో గాడ్ రూల్స్, నాట్ ఫర్ ఓల్డ్ రూల్స్. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆచారాలు పోలేదు. స్టాండ్ ఫర్ గాడ్. ఆ నిలబడినందుకు ఏమైందంటే ఎత్తుకోపోయి జైలు వేశారు, ఊరికమ్మాని రెడీ చేశారు. తర్వాత మనం చదువుకుంటే అధ్యాయాల్లో మరి మొర్దెకాయి మంచి ఆయన ఇంకేం చేయలేదా అంటే, ఆ ముందు వచనాలు చూసుకుంటే ఆ యొక్క రాజుని చంపాలని కుట్ర ఉంటే ఇద్దరు కుట్ర చేస్తూ ఉంటారు. అది గుర్తించి మరి అది ఎస్తేరుకి పంపించి, ఎస్తేరు కూతురు ద్వారా అది అది బయటపడి వాళ్ళిద్దరు గురేసి చంపేశారు. అది ఆ యొక్క గ్రంథంలో కూడా రాసేశారు. అయితే అది దాపెట్టబడిందండి. ఏదైనా గొప్ప మేలు చేస్తే ఒక్కోసారి దాపెట్టబడతాయి. కొన్ని ఒక మంచి పేరు వచ్చినప్పుడు మనకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్తుంది. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలకి ఆయన ప్రాణాలకు వేరుకుంటుంది. టైం వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ బయటకు వస్తాయి. దేర్ ఇస్ ఎ టైం. మనం తొందరపడి మనం లాక్కోకూడదు. ఆయన ప్రభువుని ఎరిగిన వాళ్ళు చేయొచ్చు అనేకమైనవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అవి చేసి లాక్కోవచ్చేమో. అయితే ఆ యొక్క టైం రావాలి. దేవుడు ఆ టైం వచ్చినప్పుడు మనకి హీ వెరీ బ్లెస్. ఆ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే, దేవుడి చాలా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అది దేవుడిచ్చినప్పుడు సంతోషం వేరుగా ఉంటుంది. ఎవరో సహాయం చేసావు, ఎవరో వాళ్ళ వెళ్ళి ఇచ్చేది సంతోషం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏమంటారు తెలుసా? నేను లేకపోతే వాడు లేడు అంటారు. నేను లేకపోతే వాళ్ళు లేరు, ఆ అమ్మాయి లేదు, నేనే వాళ్ళ లైఫ్ ఇచ్చాను అంటారు. 10 మందికి చెప్తారు. మనం కొంచెం మేబీ మన ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చింది అనుకో, వాడు కనిపిస్తాడు మనకి. రేడు అబ్బా. అదే మనుషుల మీద ఆధారపడిన దేవుడి మీద ఆధారపడితే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఎవ్వరు చెప్పడు నేనే లైఫ్ ఇచ్చాను, నేను లేకపోతే అసలు లేడని. మనం దేవుడు చెప్పుకుంటా ఉంటాం. ప్రభు ఆ సంతోషం ఎలా ఉంటుంది అంటే అథారిటీ. ఎవరు మనని లోకంలో ఏమనుకుంటారు? బా శరతపదరు జ్ఞానంతో కొట్టాడు, ఆయన టాలెంట్ అబ్బా అనుకుంటారు. అదే కదా, ఎవరో ఇచ్చినప్పుడు వాడు హెల్ప్ చేయబట్టి వాడికి ఈరోజు ఈ స్థితిలో ఉండ అంటాడు. అదే దేవుడు మనకి ఇచ్చాడు అనుకో, అబ్బా ఏం టాలెంట్ అబ్బా అంటారు. మనకు తెలుసు ఎవరు ఇచ్చారు, మనకి దేవుడు ఇచ్చాడని. ఆ టాలెంటే వేరబ్బా. యాడ్ చేయబట్టి ఆశీర్వాదం. ఒక్కసారి దేవుడు స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఎక్కడికైనా పో, అలా పోతానే ఉంటారు కింద పడం. నేను నీతిమంతుల్ని దావీదు అంటున్నాడు ఆయన, నేను యవ్వనంలో చూశాను, వృద్ధాప్యంలో చూశాను. నా వృద్ధాప్యంలో చూశాను, యవ్వనంలో చూశాను, నీతిమంతులు అడుక్కుంటాను చూడలేదు. అంతేకాదు వాడు పిల్ల ఆశ్రయించబడ్డారంట. అంత గొప్ప దేవుడు అండి. ఆయన దగ్గర ఉంటే, ఆయన ఇచ్చింది మనం పొందుకుంటే, ఆయన మనతో మాట్లాడుతుంటే, ఆయన స్వరం ఏంటంటే అట్ ఈస్ ఎంకరేజ్మెంట్ మనకి. మన పడిపోయినా కూడా మనకి మన దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంటాడు, భయపడొద్దు అంటాడు. నీతిమంతుల్ని నేను శ్రమలో నీకు తోడుంటాను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. ఈవెన్ మన చనిపోవాలన్నా కూడా గాడ్ హ్యాస్ గివెన్ ద పర్మిషన్. మనం ఈరోజు చనిపోవాలన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాలా? అంత ఈజీగా చనిపోవాలి. ఏమైనా రాని మనకి ఏ పరిస్థితిలో ఉండి, కానీ మనం చనిపోవాలంటే గాడ్ ఈజ్ పర్మిషన్. ఆయన పని అయిపోవాలా. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆయన పని కంప్లీట్ అయితేనే మనం ఆయన తీసుకుంటాడు. ఆయన పని అయిపోవరు పంపించడం. స్టెఫెన్ కదా యవ్వనంలో చనిపోయాడు, ఎందుకంటే పని అయిపోయింది అవుతుంది. అక్కడ గొప్ప రివైవల్ జరిగింది ఆయన చనిపోయిన తర్వాత. స్టీఫెన్ చనిపోయిన తర్వాత రాళ్ళతో కూడా చంపేశారు కదా, అపోస్తులు కూడా అంగీకరించారు సౌలు. అప్పుడు దేవుని ఎలకుండా ఉన్నాడు. ఆ తర్వాత పెద్ద రివైవల్ జరిగింది అక్కడ, అనేక మంది రక్షించబడ్డారు. మనం బతుకున్నా దేవుడు వాడుకుంటాడు, మనం చనిపోయినా దేవుడు వాడుకుంటాడు. ముందుగా చనిపోవాలంటే గొప్ప రివైవల్ ఏదో కార్యం ఉంటే దేవుడి పని అవ్వాలంటే వాడుకుంటాడు. ఎంత సంతోషం అండి. చరిత్రలో రాయబడింది బైబిల్లో స్టీఫెన్ గురించి. అది చదవని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరినైనా మర్చిపోతాం కానీ కొత్త నిబంధనలో స్టీఫెన్ మర్చిపోం. ఎందుకంటే గ్రేట్ పర్సన్, యథార్థవంతుడు, జ్ఞానవంతుడు. ఆయన మొహంలో దేవుడు కనిపించాడంట, ఆయన స్వరూపంలో హోల్నెస్. చనిపోయేటప్పుడు కూడా
కాబట్టి దేవుడు మనని వాడుకుంటాడు. వాడుకోవడే కాదు, మనని ఆస్వాదించే దేవుడు. ఎక్కడున్న దేవుడు మన తలగా ఉంచుతాడు, తోకగా ఉంచుతాడు. కాబట్టి మొర్దెకైకి అలా అనుకోవడం కాదు ఆయన అనుకుంది. అసలు దేవుడు పరీక్షించాడు అక్కడ. మొర్దెకై మాత్రం చుట్టూ ఎంతో మంది ఉన్నారు కదా, అంతమంది కొన్ని వేల మంది ఉంటారు సైనికులు, పెద్ద పెద్దోళ్ళు. అందరూ సాష్టాంగం పడితే ఒక్కడి సాష్టాంగం పడకుండా ఉంటే ఎలా ఉంటుంది? బైబిల్లోనే ఉంది, ఎఫ్ఎస్సిలో నీ అధికారం లోపడమన్నాడు. అంటే లోపడడం అంటే మనం ప్రేమించాలా, వాళ్ళకి గౌరవం ఇవ్వాలా. గౌరవం ఇవ్వాలి అంటే సాష్టాంగం పడడం అవసరం లేదు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలా, విష్ చేయాలి, వాళ్ళకి మార్నింగ్ చెప్పాలా, వాళ్ళకి ఏదో తిరిగి మాట్లాడకూడదు. ఒక్కసారి మనం గాయపరిచినా వి షుడ్ సైలెంట్. అనేసారి మనల్ని గాయపరుస్తూ ఉంటారు వాళ్ళ మాటల ద్వారా, కొన్ని వాళ్ళకున్న ప్రెజర్ని బట్టి కూడా కొన్ని. అయితే విల్ కీప్ క్వైట్, గాడ్ విల్ టేక్ కేర్. వాళ్ళు లోపడాలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నాడు బైబిల్లో. వాళ్ళు ఆశ్రయించబడితే మనం కూడా ఆశ్రయించబడతాం. చూసారా, బైబిల్లోనే ఉందన్నమాట ఎఫ్ఎస్సి గ్రంథంలో. మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే వాళ్ళ అధికారులను నేను ఏర్పాటు చేశాను అన్నాడు. వాళ్ళు లేకపోతే మనము కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతాం. కొన్నిసప్పుడు వాళ్ళే హెల్ప్ చేస్తుంటారు మనకి, కొన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు మా పై అధికారులు మనం సపోర్ట్ చేస్తారు కొన్నిసార్లు. అందుకే ఉంటాడు దేవుడు వాళ్ళని ఏర్పాటు చేశాను అంటాడు. ఒక్కోసారి మన టాలెంట్ ఉండడానికి మనకంటే 10 మందిలో ఒకసారి పెడతాడు పైన. అందరూ ప్రభు నిర్ణయంలో వచ్చి తిడతా ఉంటారు, వాడు అట్ట వేస్ట్ కాదు, దేని పనికిరాడు కదా, తిడతా ఉంటారు. అనిపిస్తుంది ప్రభు, ఎందుకంటే దట్ ఈస్ కంఫర్ట్, మన కంఫర్ట్గా ఉండడానికి. ప్రతి విషయంలో దేవుడు మనని ఆశ్రయంగా ఉంచడానికి 100 మంది పెడతాడు. 10 మంది పెట్టినప్పుడు వాళ్ళు పూర్తిగా మన మీద ఆధారపడతాడు. కొన్ని దగ్గర చూస్తే చాలా రిసుక్కుంటా ఉంటారు. వాళ్ళని బట్టే కదా మీకు మంచి పేరు ఉంది. పని బాగా మేనేజర్ లేకపోతే మీకంటే ఇంకా ఎఫిషియెంట్ కూడా తెచ్చుకుంటాడు పోయి మేనేజర్. అడ్వేస్ట్ వాడు ఏదంటే ఉండబట్టే మనం ఉంటున్నాం ఒక్కోసారి. అట్లా కాకుండా మంచి ఎఫిషియెంట్, మంచి టాలెంట్ అనుకో, నా ఎక్స్పెక్టేషన్ వీళ్ళు మీట్ అవ్వట్లేదు, తీసేస్తాడు, ఇంకా మంచి వాళ్ళు తెచ్చుకుంటాడు. కాబట్టి దేవుడు ఆయనే మన పైన పెట్టేవాళ్ళు. ఒక్కోసారి మనం ఎదగడానికి మంచి వాళ్ళని పెడతాడు, మనం నలగడానికి ఒక్కోసారి కొంతమంది పెడతాడు, మనం బాధపరిచే వాళ్ళని పెడతాడు. అయితే ఏ ఒక్కరు వల్ల కూడా మనకి నష్టం రాదు. ఎందుకంటే బికాజ్ భూమిని ఆకాశం సృష్టించిన పవర్ఫుల్ గాడ్, ఆకాశం మీద ఆశీనుడైన పరలోకం ఆశీనుడైన తండ్రి, భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు, ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఆయన మన ఏళ్ళ కృప కలిగిన దేవుడు. ఆయన తెలుసుకోవడం తర్వాత మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ముందు ప్రేమించట్లేదు, దేవుడు మనం ప్రేమించాడు, ఆయన మనం దర్శించాడు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయన దయా దాక్షిణ్యం, ఆయన కృపను బట్టి మనం ప్రభువుని తెలుసుకున్నాం. ఇంకా ఎంతో మనం తెలుసుకోలేదు ఈ లోకంలో. కాబట్టి వాళ్ళకి లోకంలో ఎప్పుడు భయమే ఉంటుంది. క్రైస్తవులకి భయం ఉండకూడదండి. షుడ్ నాట్ ఫేర్. గాడ్ ప్లాన్, ఆయన ప్లాన్లో ఉంటే ప్రభుని అడగాలి, ప్రభా నీ ప్రణాళికలో ఉండాలి ప్రభా అన్నప్పుడు. ఆ భయం ఏంటంటే సడన్గా ఏదైనా పైన పడితే అప్పుడు భయపడతాం, ఆ భయం వేరు. అయితే మన లైఫ్ గురించి మనము భయపడకూడదు. మనం ఎప్పుడు ఏ విషయంలో భయపడాలంటే పాపం చేసే విషయంలో భయపడాలి. ప్రభా ఫెయిల్ అయిపోయాను ప్రభా, అయ్యో నేను బాధ పెట్టాను ప్రభా, ఎందుకంటే శరీరం బలహీనమైంది. ప్రభుని అడగాల, ప్రభా శరీరాన్ని జయించే శక్తిని ప్రభా, నా శరీరాన్ని కంప్లీట్ నీకు హ్యాండ్ ఓవర్ చేయాలి ప్రభా. దేవుడు అనిపిస్తూ ఉంటాడు అనేసారి, ప్రభు నన్ను ఆపొచ్చు కదా అనుకుంటాను. ఒక ఆర్టికల్ ఒకటి చదువుతున్నప్పుడు చాలా మంచిగా చెప్పాడు ఆ సేవకుడు. అది దేవుడు లస్ట్ ఆఫ్టర్ ఉమెన్, ఈ యొక్క సెక్చువల్ థాట్స్, రకరకాల ఒక్కొక్క బలహీనత, డబ్బు విషయంలో, కోపం విషయంలో, ఒక్కొక్క భయంకర కోపం ఉంటుంది, తట్టుకోలేము. దానివల్ల ఎంతమంది దూరం అయిపోతుంటారు. కొంతమందికి లస్ట్ ఆన్ ఉమెన్, ఆ యొక్క ఎప్పుడు అపవిత్రమైన ఆలోచనలు, ఒంటరిగా ఉంటే దీంట్లోనే ఉంటారు. అటు ఒక్కొక్క బలహీనత ఉన్నప్పుడు దేవుడు వాటిని, ప్రభు దగ్గరికి వచ్చిన వాటిని దేవుడు ప్రభు సహాయం చేయాలంటారు, పాపంలో పడిపోతుంటారు ఆ థాట్స్తో, అపవిత్రతో కదా. నీ మోహపు చూపు మోహపు ఆలోచన పాప అన్నాడు దేవుడు. నువ్వు ఆ సీత విచారం చేసినట్టే, పురుషుడైన స్త్రీ అయినా. కోపడకడి పాపం చేయకూడదు అన్నాడు. నరహత్య సమానం అన్నాడు కోపడినా కూడా దేవుడు. మరి వీటన్నిటి దేవుడు తీసేయచ్చు కదా ప్రభు ప్రార్థన చేసినప్పుడు. అంటే ప్రభు దగ్గరికి అవి వదిలేసి
ప్రభువుకి కోసం వాటిని వదిలేసి మనం బయటకు రావాలి. అంతవరకు దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు మన జీవితంలో. ఎప్పుడు త్వరగా వస్తే అప్పుడు దేవుడు మనం వాడుకుంటాడు. మనం వదిలేకుండా ఉంటే మన లైఫ్ అలాగే ఉంటుంది. మనల్ని వాడుకోడు దేవుడు తీయడు. నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయాలి. ప్రభు ప్రార్థనతో, మన ఉపవాసంతో, ఆయన దిక్కు గడపడం ద్వారా, ఆయన వైపు చూడడం ద్వారా మనం వాడిని జయించాలి. ఒక్కొక్కటి ఒక బలహీనత ఉంటుంది. అది క్రైస్తవుడైనా, ప్రభు నమ్ముకున్నా. కానీ దాన్ని జయించకపోతే ప్రభు దగ్గర రాలేం. ఆపేత మనం జయించి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఎలా ఉంటాడు మనకి? మనం ఏమవుతామో ఒక బలహీనత వల్ల మనం పాపలు పడిపోతూ ఉంటాం. అయితే దాన్ని ఎప్పుడైతే జయిస్తామో హౌ హ్యాపీ అబౌట్ గాడ్. ఒక కుమారుడు మనం ఉన్నప్పుడు చాలా, అంటే ఎగ్జాంపుల్ మన చర్చలో ఉన్నప్పుడు చాలా పరిశుద్ధంగా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. అక్కడ ఎవరిని ఒక మాట అంటాం అనంగా, అపవిత్రమైన ఆలోచన, స్త్రీలు చూస్తే అపవిత్రమైన ఆలోచన చేయంగా భయం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ. అక్కడ ఏమో తిట్టంగా, చర్చిలో తిడతామా? తిట్టాం. అక్కడ ఈ చూడరుగా బంగారు గురించి, వీటి గురించి, డబ్బుల గురించి, వీటి గురించి ఈ డిస్కషన్ చేయరుగా. మేము చేసేవాళ్ళు ఉంటే ఉంటారేమో. అయితే పాప సంబంధం బైబిల్ ఏది చేయం మందిరంలో తెలిసి. అయితే బయటకు వచ్చిన తర్వాత సేవకులు ఎవరు లేరు, అక్కడ ఏం సంబంధం, అలా ఎవరు లేరు అన్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది? అయితే అదే విధంగా ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా హంబుల్గా ఉన్నాడు. ఆ కుమారుడు చాలా మంచిగా ఉన్నాడు. ఒకసారి తండ్రి అక్కడ లేనప్పుడు అతను కావాల్సిన విధంగా అతను జీవిస్తే, మళ్ళీ తండ్రి వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది? అది తండ్రి తెలిస్తే ఎంత బాధ ఉంటుంది. అటు కాకుండా ఆ తండ్రి లేడు, తండ్రి చెప్పండి ఆయన ఇచ్చేయకూడదు, ఇలా ఉండకూడదు అన్న, ఇలా ఉండకూడదు అన్నప్పుడు ఓకే డాడీ అన్నాడు, వెళ్ళిపోయాడు. తండ్రి లేడు, వేరే వాళ్ళు వచ్చారు, మేబీ బంధువులు వచ్చారు, ఏం కాదు చెయ్యి పర్లేదు చెయ్యి, లేకపోతే వాళ్ళ కదా అన్నదమ్ములు వచ్చారు, లేదా అక్క చెల్లెలు వచ్చారు, ఎంత అవసరం లేదు వచ్చి ఏం కాదు చెయ్యి అన్నాడు. లేదు మా డాడీకి ఇష్టం లేదు నేను చేయను అంటే, అది తండ్రి తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. మరి నా కొడుకు కాబట్టి, నేను లేనప్పుడు కూడా ఇలాగే ఉన్నాడు, ఉన్నప్పుడు కాదు నేను లేనప్పుడు కూడా తండ్రి యేసయ్య కూడా మన మందిరాల్లో కాకుండా, మన ఫెలోషిప్, మన క్రైస్తవులు కాకుండా బయట ఏది లేకపోయినా నా దేవునికి బాధపరిచేది వదిలేస్తాను. నాకు ఈ యొక్క బలహీనత ఉంది ప్రభా, దీన్ని కోసం వదిలేస్తాను ప్రభు అంటే, నా కొడుకు కాబట్టి కదా. ఇట్టాన్ని ఎవరి లైఫ్ ఒకసారి వదిలేసి చూడండి, ఆ లైఫ్ మారిపోతుంది. ప్రభు నీతో ఉండడం ప్రారంభం అవుతుంది. ఈ విల్ గైడ్ యూ, ఈ వీళ్ళతో మాట్లాడుతుంటాడు. మరి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు మన జీవితంలో అనుమతిస్తున్నప్పుడు, ఎందుకు అనుమతిస్తున్నాడు? నీ కోపం విషయంలోనే అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు దాని నుంచి బయటకు రావాలా. వస్తేనే ఆయన బిడ్డలం మనం. ఆయన గాయపడిన చేతులతో ఆయన ఎదురు చూస్తున్నాడంట మన కోసం. గాయాలు చేసుకొని శరీరం అంతా, చేతులంతా నీ కొరకు నేను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. నీ చేతులు చెక్కుని ఉన్నాడు మనల్ని గాయాలతో. మనం ఇది చేసే కొన్ని గాయాలు అవుతానే ఉన్నాయి చేతిలో. ఎప్పుడైతే వదిలేస్తామో విల్ బికమ్ 100% గాడ్. మరి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటే నీకు సాతాను పెడతానే ఉంటుంది, ఒకరితో ఆగిపోదు. నీకు ఒకసారి బలహీనత ఉందంటే ఆ బలహీనత మీద అది ఇప్పుడు దాడి చేస్తానే ఉంటుంది. అండ్ నువ్వు బయటకు వచ్చి అది దేవుని దగ్గరికి, ప్రభా సారీ ప్రభా, ఇంక చేయను ప్రభా, పడిపోతాం. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభా ఫెయిల్ అయిపోయాను ప్రభా, ఇంకోసారి. నీతి మార్లు అనేక మార్లు పడి లేపబడతారంట. వాళ్ళు ఎవరు? దాన్ని వదిలేయడానికి ప్రయత్నించేవాళ్ళు, లోపల పెట్టుకునేవాళ్ళు కాదు. దాన్ని వదిలేని ఒక స్టెప్ వేస్తామో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అంటిల్ సక్సెస్ ఎవరు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కొంతవరకు వస్తాం, పడిపోతాం. కొంతవరకు నడిచాడు పేతురు.
ప్రభా నువ్వు ఉన్నావు ప్రభా. అక్కడికి రాగానే ఆయన బలహీనత కింద లోకాన్ని చూసాడు, నీళ్ళకు మునిగిపోయాడు. కాబట్టి అంటే ప్రభా నన్ను మళ్ళీ చేయబట్టుకున్నాడు. మళ్ళీ ప్రభా అనాల, మళ్ళీ చేయబట్టుకుంటాడు. మళ్ళీ ప్రభా క్షమించి ప్రభా, హార్ట్ఫుల్గా ప్రభా ఈ ఏరియాలో ఈ ఒక్క విషయంలో ఫెయిల్ అయిన ప్రభా, దీన్ని కరెక్ట్ చేసుకుంటాను ప్రభా. మళ్ళీ ఓకే సార్ మై సార్ అంటాడు. మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి మీరు ప్రయత్నిస్తుంటే ఒక రోజు బయటకు వచ్చేస్తాడు. కానీ దేవుని కృపను మనం అర్థం చేసుకోకూడదు. దేవుడు క్షమిస్తా ఉన్నాడులే, నేను ఏమైనా చేయొచ్చు అనుకుంటే అది కాదు. మనకు ఆ బట్టలు ఉండాలా, దానికోసం ఎక్సర్సైజ్ చేయాలా. మన బాడీ పడడానికి జిమ్కి వెళ్తాం కదా, ఈ జిమ్ చేస్తే మంచి బాడీ ఎక్సర్సైజ్ చేయాలి. అలా దేవుడి విషయంలో స్పిరిచువల్గా ఆత్మీయులు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆత్మీయంగా ఒకరోజు మనం దాని నుంచి బయటకు వచ్చేస్తాం. అప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదా. ఒకవేళ లస్ట్ ఆఫ్టర్ మా ఉమెన్ ఉంటే మన హృదయం మారిపోద్ది. అప్పుడు ఎవరు చూడగానే ఓకే మా చెల్లెళ్ళు ఆ పొజిషన్లో చూస్తాం, మన అక్కల్ని ఆ పొజిషన్లో చూస్తాం. అదే కోపం ఉంటే ఆ కోపం వదిలేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికాడికి వెళ్తాం, అందరికాడ తిట్టిని ఏమైనా చేయని, వాళ్ళు మా అక్కలు మా చెల్లెలు మా బంధువులు, నాకు ఎవరు శత్రువు కాదు, సాతాను ఒకటే శత్రువు. సాతాను తీసుకొచ్చే కోపం నాకు వద్దు. ఇంకా కోపము, శాపము, ద్వేషము, విడుదల, దూరంగా ఉండడం, ఇవన్నీ సాతాను సంబంధించినవి. ఇన్నున్న మా అందరం అన్నీ ప్రభా నీకంటే ఇంపార్టెంట్ కాదు ప్రభా. నువ్వు ఏ పాపం లేకుండా అందరి కోసం చనిపోయావు, అందరి కోసము శాపం అయిపోయావు. ఐ వాంట్ బికమ్స్, నేను కూడా అలా శాపం, నా శరీరం శాపం చేసుకుంటాను ప్రభా. అందరు నిందించని, అందరు కోపండి, నిర్దేశించని, అవమానాలు పొందని ఏం పర్లేదు ప్రభా. ఏ పాపం లేకుండా దేవుడు శాపం అయిపోయి మన కోసం మనం రక్షించినప్పుడు, మనలో ఉన్న బలహీనతలను బట్టి అనే పరిస్థితులను బట్టి మనలో ఉన్నప్పుడు వదిలేసుకుంటే తప్పలేదు కదా. దేవుడితో మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇవన్నీ లేనప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ యొక్క హ్యాపీనెస్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, బంధువులతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, ఏడున్నా సరే దేవుడు మనతో ఉంటాడు. గాడ్ లీడ్ అవర్ లైఫ్, అది డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు బ్లెస్ చేసినప్పుడు ఆ లైఫ్ వేరుగా ఉంటుంది. దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు వేరుగా ఉంటుంది. శ్రమలు, కష్టాలు ఏమైనా ఉంది, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనం బలపరుస్తున్నాడు. ఆ డిఫరెంట్ ఉంటుంది లైఫ్. అందుకే చూడండి, మిషనరీస్ వచ్చారు లోకం, ఎంతో మంది వచ్చి ఎంతో సేవ చేసిన వాళ్ళకి దాంట్లో చాలా హ్యాపీనెస్ ఉంది. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళు నడిపిస్తున్న భక్సింగ్ గారు వచ్చారు. ఆయన ఎందుకు అంత శ్రమపడ్డాడు, ఆయన ఎప్పుడు రాత్రి నిద్రపోయాడు కాదు. నాకు తెలిసి ఆయన రోజు 2-3 గంటలే నిద్రపోయాడు అంట. ఎప్పుడు మోకాళ్ళ మీదే. ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్, ఆయనతో ఆ సంతోషం, ప్రభు మాట్లాడుతుంటే, ప్రభు ఆయన ప్రార్థన చేస్తుంటే, భోజనాలు అన్ని వచ్చేస్తున్నాయి, అన్ని అక్కడ అవి సాక్ష్యాలు చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గాడ్లీ లైఫ్, ఆ పరిశుద్ధమైన జీవితము, ప్రభుతో గడిపే జీవితము, అది అనిపించినప్పుడు ఇక్కడ మంచిగా ఒక రివైవల్ వస్తుంది. అనేక మంది మన రక్షించబడతారు. గొప్ప కార్యాలు జరుగుతుంటాయి మన కుటుంబంలో, మన పిల్లల ద్వారా. అలాగే చనిపోతే ఒక మంచి ధైర్యం, మంచి పోరాడాను ప్రభా ఈ లోకంలో, నాకు నీ రక్తం ద్వారా అన్ని శుద్ధి చేస్తున్నాను ప్రభా, ఇంకేమన్నా చూపించు ప్రభా అని ధైర్యంగా మాట్లాడి వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి. భయపడుతూ ఎప్పుడు చచ్చిపోతామో, సడన్గా మన పిలుపు ఎలా వస్తుందో తెలియదు, సడన్గా చనిపోతామో, ఎలా చనిపోతాం ఎందుకు, ఆ మరణం ఎలా వస్తుందో తెలియదు, యాక్సిడెంట్ అయితే చనిపోతామా, లేకపోతే మంచి చావు చనిపోతామా, బెడ్ మీద చనిపోతామా మనకు తెలియదు. అయితే ఆ భయం ఉండదు. ఇంకా ఎలా చనిపోయినా ప్రభు దగ్గరికి వెళ్తాను నేను. ప్రభు ఇక్కడే నాకు ఎంత సహాయం చేసి, ఇక్కడే ఎంత సంతోషం ఉంది. హెవెన్లీ అంటే పరలోకం అంటే ఆ యొక్క సంతోషం ఇక్కడ అనిపించాలి లోకంలో. అక్కడ పోతే ఇంకేముండదు, పరలోకంలో సంతోషమే ఉంటుంది, బాధలు దుఃఖాలు ఏమి ఉండవు. అయితే ఆ లైఫ్ ఎవరికి ఉంటుందంటే ఇక్కడ ప్రభువు క్షమించిన ప్రకారం, ప్రభువు ప్రేమించిన ప్రకారం మన లోకంలో మనం ప్రేమిస్తే, ప్రభువు ప్రకారం మనం జీవిస్తే ఆ హెవెన్లీ లైఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. లేకపోతే మన జీవితంలో ఉంటుందంటే సమాధానం ఉంటుంది, ఒంటరి జీవితం, డిప్రెషన్. కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని ఆగిపోతా ఉన్నాయి. మొదటి జీవితంలో ఆగిపోవాల్సిన జీవితం, కానీ దేవుడు నిలబడ్డాడు. చివరికి ఏమైందంటే చాలా టైం అయిపోయింది. మరి చివరికి ఏమైంది, దేవుడు అతని స్థానంలో ప్రధానమంత్రిగా చేశాడు. తర్వాత మన అధ్యాయాలు చదువుకుంటే
ఒక కాపరగా ఉన్నవాడు ఒక రోడ్డు మీద గేట్ దగ్గర కాపలాదాడు ఉన్నాడు ప్రధానమంత్రి అయ్యాడు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఎందుకు నా సాక్ష్యం కూడా చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడి కోసం ఒకసారి నిలబడుతున్నప్పుడు మనము ఫెయిల్ కనిపించడానికి అంత అయిపోయింది లైఫ్ అనుకుంటాం, ఏం లైఫ్ లేదనుకుంటాం. కానీ ఆయన ఇచ్చే లైఫ్ వేరుగా ఉంటుంది. అది ఎవరు తీసేయలేరు మన నుంచి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్లో దేవుడు ఒక మొదటికాయని కాపలాదాడుగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ సమయం వచ్చింది, ఆయన చేసిన మేళ్ళు బయటపడ్డాయి. ఆ రోజు నైట్ రాత్రి నిద్రపడ్డా, రాజు నిద్రలేదు. ఆ యొక్క ఆ యొక్క రాజు నుండి ఒక గ్రంథం పట్టుకొచ్చాడు. ఓపెన్ చేస్తే పలానా రోజు నిన్ను రాజును చంపాలని ఇద్దరు ఉన్నప్పుడు ఈ మొదటికాయ పట్టించాడు రాయబడింది. వెంటనే ఆ ఉరికంబము తెల్లారి ఉరేయాల. మొదటికాయకి రావాల్సిన నిద్ర పట్టకూడదు యాక్చువల్గా అయితే. రాజు నిద్ర పట్టలేదు ఆ రాత్రి. ఆ బుక్ తెచ్చుకున్నాడు, చదివాడు. మరి ఎంత జరిగిందా, నా కోసం ఎంత మేలు చేశాడా, ఇంత మంచి పని చేశాడా. ఎక్కడున్నాడు అంటే గేట్ దగ్గర ఉన్నాడు. అయ్యో ఎక్కడ ఉండాలా, ఇక్కడ ఆ యొక్క నా రాజ్యంలో నాకు రైట్ హ్యాండ్గా ఉండాలనుకున్నాడు, తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి మొదట కష్టపడవచ్చు కానీ ఎవరు నష్టపడరు. ప్రభు మనకు తోడుంటే ప్రభు ఇచ్చేది వేరుగా ఉంటుంది, మనం తీసుకునేది మన లైఫ్ అక్కడికి అయిపోద్ది, ఇంక ముందుకు పోలేము మనం. ఒకవేళ జీవితం గడిచిపోవచ్చేమో కానీ దాంట్లో ఆ హ్యాపీనెస్ ఉండదు. అందరికీ మనము సలాం చేయాల్సిందే. ఒకసారి సలాం చేస్తే జీవితకాలం సలాం చేయాల్సిందే. కాబట్టి ఓల్డ్ ఈజ్ ఓల్డ్, అయిపోయింది దానికి అయిపోయింది కాదు. ఎక్కడి నుంచి ప్రభా, ఇక్కడి నుంచి నీ కోసం మేము నిలబడతాం ప్రభా. మా అవిధేయ స్థితిలో మేము ఎన్నో చేసాం, అయితే ఇప్పుడు అలా కాదు ప్రభా, నీకు భయంకరంగా నువ్వు మాట్లాడు నాతో ప్రభా, నువ్వు నన్ను నడిపించు ప్రభా అంటే దేవుడికి హౌ హ్యాపీ గాడ్ టు లీడ్ అవర్ లైఫ్స్. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రభు విషయంలో మనం ముందుకు పోదాం. దేవుడు మరి కొద్ది వాక్యం ద్వారా ఇంట్లో ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.